ఉపరాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. రేపు సాయంత్రం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎంపికపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఎన్డీఏ పక్షాలు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. భారతదేశానికి 17వ ఉపరాష్ట్రపతి ఎవరు కాబోతున్నారనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. సో ఎన్డీఏకి సంబంధించినటువంటి కీలక సమావేశం ఇప్పటికే పూర్తవుతే బీజేపీ పార్లమెంటరీ సమావేశం రేపు సాయంత్రం 6 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో జరగబోతుంది. సో ఎప్పుడైతే వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగానే ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కడ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు తన అనారోగ్య కారణాల వల్లే ఈ రాజీనామా చేసినట్లు కూడా ప్రకటించారు. సో ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి ఎన్నికకు ఏదైతే ప్రాసెస్ ప్రారంభించింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్ర పదవి కోసం జరిగేటటువంటి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 21వ తేదీ అనేది చివరి తేదీ. సో ఈలోగా తమ కూటమి నుంచి ఎవరిని ఈ బరిలో పెట్టాలనే దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఎన్డీఏకు సంబంధించినటువంటి సమావేశం ఇప్పటికే పూర్తయింది. ఎన్డీఏలో ఉన్నటువంటి వివిధ పార్టీలు ఏదైతే ఈ అభ్యర్థి ఎవరు అనే దాని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలు ఎంపిక చేసుకోవచ్చనే విషయం పైన స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఎవరిని ఎంపిక చేయాలి అనే దాని మీద బీజేపీ కీలక సమావేశం నిర్వహించబోతుంది. రేపు సాయంత్రం జరిగేటటువంటి ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు పార్లమెంటరీ బోర్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పాల్గొంటారు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా బీజేపీ భావజాలానికి దాంతోపాటు కీలకమైనటువంటి ఒక వ్యక్తినే ఈ పదవి వరించబోతుందనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే రాజ్యసభలో వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి హరివంశ్ నారాయణ్ సింగ్ పేరుతో పాటు మరికొన్ని పేర్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. కానీ ప్రతిసారి చూస్తూనే ఉన్నాం బీజేపీకి సంబంధించినటువంటి నిర్ణయాల్లో చివరి వరకు కూడా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు ఏంటి అనేది సస్పెన్స్ గానే కనిపిస్తుంది. సో ఈసారి కూడా ఉపరాష్ట్రపతి పదవికి ఎవరిని ఎంపిక చేయబోతున్నారనేది కూడా ఇంకా సస్పెన్స్ గానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు వీళ్ళందరూ కూడా చివరి వరకు దీన్ని సస్పెన్స్ గా కొనసాగిస్తూ కొత్త వాళ్లను తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే గతంలో గనక చూస్తే ఇక్కడ రాజ్యసభలో మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్లను ఉపరాష్ట్ర పదవి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఏదైతే 15వ ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు, ఆ తర్వాత బెంగాల్ గవర్నర్ గా పనిచేసినటువంటి జగదీప్ ధన్కడ్ కు ఈ అవకాశం వచ్చింది. అయితే 17వ ఉపరాష్ట్రపతి ఎవరు కాబోతున్నారనే దాని మీద మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే సౌత్ వాళ్లకు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు, లేదంటే బీహార్ లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ కు, లేదంటే ఇప్పుడున్న వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి హరివంశ్ నారాయణ్ సింగ్ కు, ఇలా ఎందరో పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ కూడా బీజేపీ ఎటువంటి వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకోబోతుంది, ఎవరికి ఉపరాష్ట్రపతి పదవిని కట్టబెట్టబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అన్ని రకాలుగా సమాలోచనలు చేసిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం ఉంటుంది. కానీ త్వరితగతిన ఈ అభ్యర్థికి సంబంధించి ఫైనల్ చేయాల్సినటువంటి అవసరం